గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ మంత్రులందరికీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఎస్ మేడం గారికి నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ తెలంగాణ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ ఉద్యోగుల నాన్ గజిటెడ్ ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది మన కొత్తగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సందర్భంలో మాకు హామీ ఇచ్చారు. ఎన్ని సమస్యలు మీ పెండింగ్లో ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు నా ప్రభుత్వం వస్తే చేస్తానని అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ప్రింటింగ్ చేయించడం జరిగింది. కానీ ప్రభుత్వం చేపట్టి మీరు 10 నెలలైంది. ఎవరో అడగని వారికి అడిగినట్టే వారికి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్న ఘనత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది, రేవంత్ రెడ్డి గారిది. కనుక మీరు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అడుగుతూనే ఉన్నాము. మా ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షన్లకు సంబంధించిన డిఏలు, పీఆర్సీ, కొత్త పీఆర్సీ మరియు సరెండర్ లీవ్, మెడికల్ బిల్, జీపీఎఫ్, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేసి మాకు ఇవ్వాలి అని కూడా మేము అడగటం జరిగింది. గతంలో కూడా కోదండరాం ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం ఉద్యోగులతోని ఏర్పాటు చేసి మీ సమస్యలు అతి త్వరలోనే నేను పరిష్కరిస్తానని కూడా హామీ ఇవ్వటం జరిగింది. కనుక మీరు మాకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారని మిమ్మల్ని మేము ఎదురు చూస్తున్నాం. దసరా సందర్భంలోనే మాకు డిఏలు ఇస్తారు, ఉద్యోగులు విజయదశమి సందర్భంగా చాలా సంతోషంగా పండుగ చేసుకుంటారని ఆశపడ్డారు. నిరాశ అయింది. దయచేసి దీపావళి పండుగ ఉంది, దీపావళి పండుగ సందర్భంలో పటాకాలు పైన పేల్చినప్పుడు ఎట్లా వెలుగు వస్తుందో ఇప్పటికైనా దీపావళి పండుగ సందర్భంలో ఉద్యోగులలో, ఉద్యోగ కుటుంబాల సభ్యులలో కూడా అందరూ సంతోషం ఉండాలని కూడా కోరుకోవాలనుకుంటే మీరు దయచేసి మాకు డిఏలు, కొత్త పీఆర్సీ, సరెండర్ లీవ్, జీపీఎఫ్, మెడికల్ బిల్స్, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను మీరు మంజూరు చేస్తారని ఆశపడుతున్నాం. ఎందుకంటే గతంలో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంజయ్య గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు కొనసాగినప్పుడు అప్పుడు ప్రభుత్వ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులను పిలిపించుకొని మీ సమస్యలు ఏదైనా ఉంటే చీఫ్ సెక్రటరీతోని కూర్చొని చర్చలు జరిపించండి, ఆ చర్చల ద్వారా ఆ సమస్యలు ఏమున్నాయో నా ముందు పెడితే పరిష్కరిస్తామని అప్పుడే వాళ్ళు హామీ ఇచ్చి అమలు పరిచారు. కానీ ఇప్పుడు మీరు కూడా దయచేసి ఈ మన దీపావళి పండుగ సందర్భంలో అయినా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ వెంటనే మంజూరు చేస్తారని, పీఆర్సీ ఇస్తారని ఇప్పటికీ కూడా మేము ఎదురు చూస్తూనే ఉన్నాం. మా ఆశలు నిరాశ కాకుండా మాకు కూడా దీపావళి పండుగ చాలా మంచిగా జరుపుకున్నట్టుగా మీరు చేస్తారని మీ మీద ఎంతో నమ్మకంతో మేము ఎదురు చూస్తున్నాం. దయచేసి ఎవరు అడిగినా అడగకపోయినా వారికి ఇచ్చిన ఎన్నో కోరికలు తీరుస్తారు. మేము అడుగుతున్నాం కనుక మా కోరికలు తీర్చాలని మిమ్మల్ని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము కూడా అన్ని రకాలుగా మీరు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాలలో కానీ, పట్టణాలలో కానీ, జిల్లాలలో కానీ, డివిజన్లలో కానీ అంతటా మేము తీసుకుని వెళ్లి చేర్చడం జరుగుతుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు తేయడానికి ఉద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. మొన్న తుఫాను వచ్చిన సందర్భంలో కూడా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఒకటే నిర్ణయం తీసుకొని 130 కోట్ల రూపాయలు వారికి నష్టపరిహారం కింద ఒకరోజు జీతం కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మాది, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారే అని మేము ఇప్పటికీ కూడా మిమ్మల్ని గుర్తించుకుంటున్నాం. దయచేసి మా ఆశ నిరాశ చేయకుండా మాకు వెంటనే డిఏలు, పీఆర్సీ మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి గారు.